కృపా ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రావణ మాసం నాగపంచమి, గరుడ పంచమి విశిష్టత. శివకేశవులను ఆరాధించే మాసం శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసము అత్యంత పవిత్రమైన మాసము. ప్రతిరోజు పర్వదినమే. ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి మరియు గరుడ పంచమిగా చెప్పబడతారు. ఈ రోజు ప్రత్యేకంగా నాగదేవతలను మరియు విష్ణువాహనమైన గరుడ పక్షిని పూజిస్తారు. ఉదయమే తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి రాగి చెంబులో నీళ్లు తీసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, చలిమిడి, నువ్వుల ఉండలు, పండ్లు, పాలు, వడపప్పు తీసుకొని పుట్ట దగ్గరికి వెళతారు. పుట్ట మీద నీళ్లు చిలకరించి పసుపు కుంకుమతో అలంకరించి పువ్వులతో అర్చించి నాగదేవతకు ఇష్టమైన పాలను, జొన్న ప్యాలాలను, చలిమిడి, చిమ్మిలి సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజించి పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి మా ఇంట్లో వారిని, పిల్లలను, పెద్దలను, పుట్టింటి వాళ్లను, మెట్టింటి వాళ్లను చల్లగా దీవించు తల్లి అని ప్రార్థించి ఆ నాగదేవతల ఆశీర్వాదాలు పొందుతారు. నైవేద్యంగా పరమాన్నం, ఆవు పాలు, వడపప్పు, చలిమిడి, చిమ్మిలి ప్రత్యేకంగా నివేదిస్తారు. హారతినిచ్చి పుట్టమన్ను ప్రసాదంగా స్వీకరిస్తారు. పుట్టమట్టి సేకరించి కంటికి, చెవికి, అలాగే మాట స్పష్టంగా రావడానికి ఉపయోగించుకుంటారు. చెవి నొప్పితో బాధపడితే పుట్టమన్ను చెవి వెనుక భాగంలో పెట్టుకుంటే చెవి నొప్పి నివారించబడతాయి. అలాగే యువతి యువకులు పెళ్లి త్వరగా జరగాలని కోరుకునే వాళ్లకు కళ్యాణ భాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా రాహు, కేతు గ్రహ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు నివారించబడతాయి. సంతాన సౌభాగ్యం కలుగుతుంది. చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ మీ యొక్క కోరికలను మనసారా ఆ నాగదేవతలకు చెప్పుకొని వేడుకొని ఆ తల్లి దీవెనలను పొందుతారు. ఈ నాగపంచమి రోజు స్మరించవలసిన నామాలు: ఓం అనంతాయ నమః, ఓం వాసుకయే నమః, ఓం శేషాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం కంబలాయ నమః, ఓం శంఖపాలాయ నమః, ఓం ధాతరాష్ట్రాయ నమః, ఓం తక్షకాయ నమః, ఓం కాళీయాయ నమః, ఓం నవనాగేంద్రాయ నమః, ఓం శరణభవాయ నమః, ఓం దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః. ఇలా చేసిన ఇంటిలోకి నాగదోషముల నుండి, అకాల మృత్యు నుండి కాపాడబడి ఆ ఇల్లు పసిపాపలతో కలకలలాడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.